హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే. సో, వీడియోకి ఎవరైతే కొత్తగా వచ్చారో అండి, మనమైతే ఒక వీడియో సీరీస్ స్టార్ట్ చేశామండి. టీజీపీఎస్సీ, ఏడబ్ల్యూ సివిల్ వాళ్ళ కోసం. ఏం లేదండి, జస్ట్ డైలీ ఒక టాస్క్ ఇస్తామనమాట. ఈ టాస్క్ గూడా జస్ట్ మీరు 10-15 మినిట్స్‌లో కంప్లీట్ చేయొచ్చు. ఓకే. జస్ట్ చిన్న టాస్క్. ఓకే. ఇది డే 4. ఓకే. డే 4 ఛాలెంజ్ అండి. వీడియో గూడా బిలో 5 మినిట్సే ఉంటదండి. 5 మినిట్స్‌లో మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తా. అది కంప్లీట్ జేయాలన్నమాట. ఒక మినీ స్కోర్ బూస్టర్ లాగా ఇది. స్కోర్ బూస్టర్ అని జస్ట్ అంటే ఒక అడిషనల్‌గా ఇప్పుడు కొన్నిసార్లు ఏమైద్ది మనకి జాబ్ 1-2 మార్క్స్‌తో పోద్దండి. ఓకే. ఆ 1-2 మార్క్స్ అనేది పెంచుకోవడానికి ఈ చిన్న టాస్క్ ఇస్తున్నాం అన్నమాట. మెయిన్ ఏం అదన్నమాట. 1-2 మార్క్స్‌తో మీకు జాబ్ పోద్దని జెప్పేసి. మరి ఈరోజు నేనిచ్చే టాస్క్ ఏంటిది అంటే కరెంట్ అఫైర్స్ అండి. లాస్ట్ ఒక్క నిమిషం టాస్క్ చెప్పే ముందు సో, ఫస్ట్ మీకు కరెంట్ అఫైర్స్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారండి. ఓకే. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు కరెంట్ అఫైర్స్. ఎందుకు? ఫస్ట్ రీజన్ వచ్చేసి అది అన్‌ప్రెడిక్టబుల్ అండి. ఓకే. అసలెక్కడి నుండొస్తది? ఏమిస్తాడు? అసలు ఎంత గ్యాప్ గూడా మీరు చెప్పలేరు తెలుసా? లాస్ట్ ఎన్ని మంత్స్ చదవాలని చెప్పేసి ఇట్స్ అన్‌ప్రెడిక్టబుల్. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ అండి. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ అండ్ ఫైండింగ్ ఎ సోర్స్. ఎండింగ్‌లో నేను ఒక సోర్స్ సజెస్ట్ చేస్తా అండి. ఓకే. ఇంకోటి కరెంట్ అఫైర్స్‌కి ఒక్క ప్రాపర్ సోర్స్ ఉండదండి. ఎందుకంటే మనం వాడు ఏ సోర్స్ నుండి ఇస్తుండో అని చెప్పి మనం తెలుగు అకాడమీలోకెళ్ళి మీకు అదొస్తది. ఏది హిస్టరీ అవన్నీ మనం చదువుకోవచ్చు గానీ, కరెంట్ అఫైర్స్‌కి మనం ఒక సోర్స్ అనేది ప్రాపర్‌ది లేదండి. ఓకే. అందుకే మనం ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఇగ్నోర్ చేస్తామనమాట. మరి ఈరోజు నేనిచ్చే డే టాస్క్ ఏంటిది? ఫస్ట్ మీరేం చేయండంటే ఒక సోర్స్ కనుక్కోండి. ఓకే. నన్నడిగితే రూపా అకాడమీ అని ఉంటదండి. వాళ్ళది కొంచెం ట్రస్టబులే. ఓకే. ఇట్స్ నాట్ ఏ ప్రమోషనల్. ఓకే. నాకు జెన్యూన్‌గా అది వాళ్ళ కామెంట్స్ చదివినా, వాళ్ళ రివ్యూస్ చదివినా, వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూసినా నేను. రూపా అకాడమీ సౌండ్స్ గుడ్ అండి. కొంచెం మంచి ఇన్‌స్టిట్యూటే అన్నమాట. కొంచెం రీజనబుల్ ఫీజ్‌లోనే ఉంది. రూపా అకాడమీ నుండి చదవచ్చు. లేదు మీరు ఇంకో సోర్స్ కనుక్కుంటారంటే ఇంకో సోర్స్ కనుక్కోండి. ఇట్స్ ఫైన్ అండి. ఫస్ట్ ఒక సోర్స్ కనుక్కోండి. నెక్స్ట్ ఏం చేయండి? నెక్స్ట్ మేక్ నోట్స్ అండి. ఓకే. డైలీ ఏం చేయండంటే ఓన్లీ హెడ్‌లైన్స్. జస్ట్ ఒక హెడ్‌లైన్స్ దాని కింద ఒక 2 పాయింట్స్ రాసుకోండి. ఎందుకంటే మనకు డీటెయిల్‌గా ఇయ్యడండి. ఏడబ్ల్యూసీవి ఏం గ్రూప్స్ లెవెల్ కరెంట్ అఫైర్స్ ఏం క్వెషన్స్ ఇయ్యడు మనకి. నార్మల్ 1 లేయర్ క్వెషన్ ఇస్తాడు. గ్రూప్స్‌లో 2 లేయర్, 3 లేయర్ క్వెషన్స్ ఇస్తాడు. ఇక్కడ మనకు 1 లేయర్ ఇస్తాడు కాబట్టి హెడ్‌లైన్స్ ఒక 2 పాయింట్స్ చేసుకోండనమాట. నెక్స్ట్ ఏంది? మీరు ఏదైతే సోర్స్ తీసుకుర్రో ప్రిపేర్ ఫ్రమ్ సోర్స్. ఆ సోర్స్ నుండి ఫర్ 30 మినిట్స్ డైలీ ఒక 30 మినిట్స్ మీరు కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి ఆ సోర్స్ నుండి. ఓకే. ఇక్కడ మెయిన్ లాజిక్ ఏందంటే మీరు ఇది ప్రిపేర్ అవుతే కరెంట్ అఫైర్స్ నుండి మార్క్స్ వస్తాయని కాదు. ఈవెన్ మీకు 0 మార్క్స్ వచ్చినా గానీ మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిద్దండి. మీరొక సబ్జెక్ట్ వదిలేసిర్రంటే అది ఎంత మీకు స్ట్రెస్ క్రియేట్ చేస్తదో నాకు తెలుసండి. ఎగ్జామ్‌లో మీరు ఆ క్వెషన్ చూసిర్రంటే మీకు చాలా స్ట్రెస్ వస్తది. చదవలేరా బాబు నేను అని. అదే మీరు ఇన్‌కేస్ ప్రిపేర్ అయ్యి మీరు అటెంప్ట్ చేయలేకపోయారనుకోండి ఇట్స్ ఫైన్. ఓకే. నేను ప్రిపేర్ అయినారా భయ్! అయినా నాకు రాలేదు. ఇట్స్ ఫైన్ అనుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా 0 వచ్చినా ఏం కాదు. ఇది చేయండి. జస్ట్ డైలీ 30 మినిట్స్ అండి. అది కూడా మీరు ట్రావెలింగ్ అప్పుడు ఎవని కోసమైనా వెయిట్ చేసినప్పుడు ఎప్పుడో అప్పుడండి 30 మినిట్స్ మీకు ఈజీగా జూజూబీగా దొరుకుతది. ఆ టైం తీసేసుకోండి, చదివేసుకోండి, కంప్లీట్ చేసేసుకోండి అంతే. ఓకే. వన్స్ మీరు టార్గెట్ కంప్లీట్ అయినంక కామెంట్స్‌లో కంప్లీటెడ్ అని చెప్పి మెసేజ్ చేయండి. దట్ నాకు తెలుస్తది మీరు టాస్క్ కంప్లీట్ చేసిర్రని. ఏమిచ్చా టాస్క్ ఈరోజు మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ ఒక సోర్స్ అనుకోండి. నేనైతే రూపా అకాడమీ చెప్పినా. లేదు మీకు ఇంకా మంచిదంటే మంచిది ఎతకండి. నెక్స్ట్ నోట్స్, న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్స్ ఫస్ట్ 2-3 పేపర్స్‌లో ఉన్న హెడ్‌లైన్స్ తీసుకొని దాని కింద 2 పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ మీరైతే సోర్స్ తెచ్చుకోరో ఆ సోర్స్ నుండి డైలీ 30 మినిట్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.